ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించండి మావయ్య ప్లీజ్. తమ్ముడు మావయ్య నన్ను కూడా క్షమించు తమ్ముడు. ఆపండి. లేవండ్రా. అడవిలో ఉన్న క్రూర మృగాలు కూడా ఆకలిస్తేనే వేటాడతాయి, కానీ మీరు అలా కాదు. క్రూర మృగాల కన్నా గౌరవమైన మానవ మృగాలు మీరు. తమ్ముడు మీకు మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు. మిమ్మల్ని మావయ్య మావయ్య పోండ్రా బయటికి. మావయ్య తమ్ముడు దీపక్ వెళ్ళండి. ఇంకొకసారి ఇంటి వైపు గాని నాకు గాని నా కుటుంబానికి గాని కనిపించారంటే కాల్చి పడేస్తాను. పోండి ఇక్కడి నుంచి. ఆగండి. మీతో పాటు నేను కూడా వస్తాను. మందారం, అవునమ్మాయి గారు, నేను కూడా వీళ్లతోనే వెళ్తాను. వీళ్ళని సరైన దారిలో పెడతాను. నా భర్తని నేను మార్చుకుంటాను. వద్దు మందారం. వీళ్లతో ఇంతకాలం నువ్వు పడిన బాధ చాలు. నీకంటూ ఒక కొడుకున్నాడు. వాణ్ణి దీపక్లా కాకుండా మంచిగా పెంచుకుంటే వాడే నీకు తోడుగా ఉంటాడు. చెడిపోయాడని భార్య భర్తని వదిలేయాల్సి వస్తే ఈ లోకంలో చాలా మంది భార్యలు ఒంటరిగా బ్రతకాలి అమ్మాయి గారు. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. ఈ మృగాల్ని ఇలా వదిలేస్తే ఇంకొకరికి సమస్యగా మారతారు. అందుకే నేను వీళ్లతో వెళ్ళి ఇంకో సమస్య రాకుండా చూసుకుంటాను. దీపు గురించి కూడా మీరు కంగారు పడకండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి దీపును కూడా మాతోనే తీసుకువెళ్తాను. పెద్దయ్య, మీరు, రాజన్న, అమ్మాయి గారు ఇంతకాలం ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పగా కాపాడుకుంటున్నందుకు జన్మంతా మీకు రుణపడి ఉంటాను. మీరిచ్చిన ధైర్యంతో ఇక మీదట నన్ను నేనే కాపాడుకుంటాను. మందారం, నీ విషయంలో వీళ్ళు ఎంత చేసినా వీళ్ళ కోసం నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. నీ భర్తను నువ్వు మార్చుకుంటాను అంటున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మందారం. భర్త కోసం యముడితో పోట్లాడి భర్తని కాపాడుకున్న సతీ సావిత్రి గుర్తొస్తున్నారు. రాయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెడుతుంది మీ మొహాలు చూసి కాదు, మందారం మొహం చూసి. మందారం ప్రాణంతో ఉంది కాబట్టే మిమ్మల్ని ఇంటి నుంచి గంటేస్తున్నాను. ఈసారి మందారం ప్రాణానికి ఏదైనా అపాయం తలపెట్టాలని చూస్తే మాత్రం ఈ లోకం నుంచి మిమ్మల్ని గెంటేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. పోండే. వెళ్ళొస్తాను పెద్దయ్య. జాగ్రత్త మందారం.
కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను వెళ్ళిపోయినా నా ఉసురు మాత్రం ఊరికే పోదు. ఇదే పరిస్థితి నీకు రాకుండా పోదు. రాక్షస సంహారం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. పొదవే. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నీకు నేను కావాలా, ఆ రాజుగాడు కావాలా? పదరా. ఏయ్, పదరా. అయ్యో రాజు, ఏయ్, దీపక్, get out. నాయనా రాజు. రాజు, ఇప్పుడు అత్తయ్య కూడా లేదు కాబట్టి రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నిజం నిరూపిస్తే నాన్నని అమ్మని ఒక్కటి చేయొచ్చు. అలాగే అమ్మాయి గారు, తొందరలోనే అమ్మగారు ఏ తప్పు చేయలేదని నిరూపించి అమ్మగారిని అయ్యగారిని ఒక్కటి చేద్దాం. అంతా దీని వల్లే జరిగింది. అందుకే నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని. దాన్ని దీన్ని అన్నావంటే దవడపళ్ళు రాలిపోతాయి. నేనుండగా నా భర్తని పెళ్లి చేసుకోవడమే ఒక తప్పు. ఆ తప్పు చాలదన్నట్టు మళ్ళీ నా ముందే నన్ను దాన్ని దీన్ని అంటున్నావా? మౌనిక, మందారంతో గొడవెందుకు? పద, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం. ఏ ఇల్లు? మా అత్తారెళ్ళి మౌనిక. దానిలో అత్తారిల్లు ఎలా అవుతుంది? మా ఇల్లు నీకు అత్తారిల్లు అవుతుంది. పదండి వెళ్దాం. నువ్వు చేసిన పనికి మావయ్య నన్ను కొట్టాడు. ఏ భార్య అయినా తన ముందే తన భర్తను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నువ్వు ఊరుకున్నావు. ఇక నుండి నువ్వు నా భార్యవు కాదు. నీ ఇల్లు నా కత్తారిల్లు కాదు. మౌనికే నా భార్య. పద మౌనిక, మన ఇంటికి వెళ్దాం. ఎవరు భార్య, ఎవరికి భార్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.